అనగనగా ఒక ఊరిలోకి రణవి మరియు తన భర్త రాజు కొత్తగా వస్తారు. రాజు గ్రామంలో ఉన్న పంచాయతీకి కొత్తగా ట్రాన్స్ఫర్ అవుతాడు. అందుకని వారిద్దరూ కలిసి ఈ ఊరికి వస్తారు. ఊరికి కొత్త కాబట్టి పక్కింటి మాధవి పిన్ని పరిచయాలు పెంచుకోవాలని రణవి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంతలో రణవి ఇంటి సామాన్లు సదురుకుంటూ ఉంటుంది. ఎవరండి లోపల? వస్తున్నా. ఎవరు కావాలి? అమ్మా, నేను మీ ఇంటి పక్కనే ఉంటాను. ఏమైనా సహాయం చేద్దామని వచ్చాను. అయ్యో పర్లేదండి, మీకెందుకు ఆ కష్టం? కష్టమేముందమ్మా, పక్కపక్కనే ఉండాల్సిన వాళ్ళం. ఆ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? నువ్వు అలా ఏమనుకోకు, పదా. సరే లోపలికి రండి. అవునమ్మా, మీరెంతమంది ఉంటారు? ఏం లేదు, తెలుసుకుందామని. మేమైతే మా ఆయన, మా 2 కొడుకులు ఉంటాము. మా వారు రైస్ మిల్ నడుపుతారు. మా ఆయన నేను మాత్రమే ఉంటామండి. మా అత్తగారు మావయ్య గారు మా సొంతూరులో ఉంటారు. మా వారి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాం. అబ్బా, అండి అని పిలవకమ్మా, చక్కగా పిన్ని అను. ఇక వారిద్దరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఇల్లు మొత్తాన్ని చక్కగా సదిరేస్తారు. మరుసటి రోజు మాధవి రణవి మార్కెట్కి వెళ్తారు. రణవికి కొత్త కాబట్టి మాధవి అన్ని దగ్గరుండి చూపిస్తుంది. ఇంతలో రజని వచ్చింది. ఏంటదినా ఈరోజు నన్ను పిలవకుండా వచ్చేసావు? ఎవరి అమ్మాయి? తను రణవి, మన ఇంటి పక్కకి కొత్తగా వచ్చారు. తను ఒక్కటే మార్కెట్కి వస్తుంటే తోడుగా వచ్చాను. మరి నువ్వేంటి నాకు చెప్పకుండా వచ్చావు? నీకోసం ఇంటికి వెళ్ళాను. మార్కెట్కి వెళ్దాం అన్నారు, నేను వచ్చేసా. ఎవరు పిన్ని తను? తను రజని, మా చుట్టాలమ్మాయి, పక్క వీధిలో ఉంటారు. ఇక ముగ్గురు చక్కగా కలిసిపోతారు. మార్కెట్ మొత్తం తిరిగి ఇంటికి చేరుకుంటారు. కొన్ని రోజులకి రణవి వాళ్ళ అత్తగారు పచ్చడి పంపిస్తారు. ఇక రణవి మాధవికి ఒక డబ్బాలో పెట్టి మాధవికి ఇచ్చిద్ది. ఒకరోజు రజని మాధవి వాళ్ళ ఇంటికి పచ్చడి ఏమన్నా ఉంటే వేయమని వచ్చిద్ది. మాధవి రణవి ఇచ్చిన పచ్చడి వేసిచ్చిద్ది. రజనీకి అది బాగా నచ్చిద్ది. వదినా, పచ్చడి చాలా బాగుంది వదినా, ఎక్కడితే నాకు పంపలేదు. అదా, మన రణవి ఇచ్చింది. రణవి ఇచ్చిందని అనగానే రజనీకి నాకు ఇవ్వలేదు, తనకి మాత్రమే ఇచ్చింది అనుకుంటుంది. ఇక ఆపుకోలేక రణవి ఇంటికి వెళ్ళి, అమ్మాయి రణవే, రండి పిన్ని గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏమన్నా పని మీద వచ్చారా? అవునమ్మా, కొద్దిగా పచ్చడి అంటే పెట్టవా? మా పిల్లోడు తినని మారం చేస్తున్నాడు. లేదు పిన్ని గారు, పచ్చడి అయిపోయింది, అస్సలు మిగిలిలేదు. రణవి పచ్చడి లేదనడంతో రజనీకి కోపం వచ్చింది. సరే అమ్మ, పని ఉంది, వస్తా అని పూర్తిగా వినకుండానే వెళ్ళిపోతుంది. అయ్యో పిన్ని, అడక్క అడిగింది, కానీ పచ్చడి జాడి ఏమో పిల్లి పాడేసింది. పాపం పిన్ని ఎంత బాధపడి ఉంటుందో. రజనీకి పచ్చడి ఇవ్వలేదని రణవి బాధపడుతుంటే రజనీ మాత్రం, అని అంగనాచి నాకు పచ్చడి లేదని దానికి మాత్రం అంత పచ్చడి ఇచ్చింది. అది వచ్చిన కాడి నుంచి ఇది కూడా నాతో అస్సలు మాట్లాడడం లేదు అని కుళ్ళుకుంటుంది. తర్వాతి రోజు రజని మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాధవి చూడకుండా పచ్చడిలో మోషన్ టాబ్లెట్ పొడి చేసి కలిపిద్ది. ఇక ఏమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు మళ్ళీ వచ్చి, వదినా, ఆ పచ్చడి తినకు, అది పాడైపోయింది, నీకు ఆ అమ్మాయి పాడైపోయింది ఇచ్చింది. ఇంతలో మాధవి వాళ్ళ పిల్లలు కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరారు అని కబురు వచ్చింది. మాధవి హాస్పిటల్ అడగ ఫుడ్ పాయిజన్ అయింది అంటారు. ఇక పిల్లలు అలా ఉండడం చూడలేక మాధవి రణవి ఇంటికి కోపంగా వెళ్ళి పచ్చడి నేలకేసి కొట్టి, అయ్యో పిన్ని, ఏంటి ఇలా చేసావు? నువ్వు ఇచ్చిన పచ్చడి తిని నా పిల్లలు హాస్పిటల్లో చేరారు. పాడైపోయింది, అసలు ఎలా ఇవ్వాలనిపించింది నీకు? లేదు పిన్ని, అది పాడవటం ఏంటి? అది కొత్తగా పట్టింది, నేను కొద్దిగా ఉంచుకొని నీకు కొద్దిగా ఇచ్చాను. మరి మీరు తిన్నారా? ఏది చూపించు.
అంటే లేదు, పారేశాను. అబ్బా నంగనాచి, పాడైపోయిందని నాకిచ్చి మీరేమో పారేశారంటే మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? ఛీ, జీవితంలో నీ గడప తొక్కను. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న రజని మాత్రం ఆనందిస్తుంది. ఇక మాధవి జీవితంలో రణవి గడప తొక్కనని వెళ్ళిపోతుంది. ఇక రణవి కూడా ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది. కేవలం ఒక పచ్చడికి ఇవ్వలేదు అని ఇద్దరి బంధాలను నాశనం చేసి పిల్లల ప్రాణాలతో ఆడుకున్న రజని మాత్రం నవ్వుతూ వెళ్ళింది. ఇది ఇవాళ కథ. మరిన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.